మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అటు ఇటు కాని చదువులు చదివి కుటుంబ బాధ్యతల కోసం తన లైఫ్ని పనంగా పెట్టి నచ్చని ఓ ఉద్యోగం చేస్తూ జీవితంలో ఏమీ సాధించలేకపోయాం అని బాధపడుతూ బాధను గుండెల్లో దాచుకొని పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. వాళ్ళు అసలైన హీరోలు, మధ్యతరగతి హీరోలు. హ్యాట్స్ ఆఫ్ టు మిడిల్ క్లాస్ హీరోస్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ రోజా అండ్ యు ఆర్ వాచింగ్ వెల్త్ ఇన్ఫో క్రియేషన్. చాలా మంది మధ్యతరగతి ఉచ్చులో కూరుకుపోయి తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోలేక చాలా కష్టపడుతున్నారు. మనిషి ఎదుగుదలకు అడ్డుపడే అత్యంత భయంకరమైన ట్రాప్ ఏదైనా ఉంది అంటే అది మిడిల్ క్లాస్ మాత్రమే. ఈ ట్రాప్ నుండి బయటకు వచ్చి ఆర్థిక విజయాన్ని సాధించాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఇఫ్ యు బర్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యు డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది నీ తప్పే అంటారు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. మధ్యతరగతి ఉచ్చు నుండి తప్పించుకోవడం అనేది మీ ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రపంచంలో 98% ప్రజల దగ్గర ఎంతైతే సంపద ఉందో అంతే సంపద మిగతా 2% ప్రజల దగ్గర ఉంది. ఈ 2% సంపన్నులు 98% జనాభాను నియంత్రిస్తున్నారు. సంపన్నుల దగ్గర మీకంటే ఎక్కువ డబ్బు ఉంది, అది నిజమే. కానీ వారు మీకంటే తెలివైన వారు, ప్రతిభావంతులు, ఇంకా మెరుగైన విద్యావంతులు కావడం వల్ల కాదు, వారి మైండ్ సెట్ వల్ల. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ కి రిచ్ మైండ్ సెట్ కి చాలా తేడా ఉంటుంది. మిడిల్ క్లాస్ ప్రజలకు పెద్ద పెద్ద కలలు ఉండవు. వారికి పరిమితమైన కోరికలు ఉంటాయి. ఉద్యోగం పొందడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని పెంచడం, కారు కొనడం, ఈఎంఐల ఫ్లాట్ కొనడం లాంటివి. ఇంట్లో 5 ఉంటే ఒకరే పనిచేస్తారు. మిగతా కుటుంబ సభ్యులు అతని మీద ఆధారపడి ఉంటారు. ఆ ఒక్కడు కూడా ఒకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తో ఉంటాడు. వీళ్ళవి శాలరీ టు శాలరీ లైఫ్స్. పగలంతా పనిచేస్తాడు కాబట్టి రాత్రి నిద్రపోతాడు. మళ్ళీ పని చేయాలి కాబట్టి పొద్దున్నే లేస్తాడు. ఒంటెద్దు బండిలాగా ఫ్యామిలీని లాక్కు రావడమే ఇతని ప్రధాన కర్తవ్యం. అంతకు మించి ఆలోచించడానికి టైము ఉండదు, బుర్రలో ఖాళీ ప్లేస్ కూడా ఉండదు. పొరపాటున ధైర్యం చేసి ఏదైనా కొత్త పని లేదా కొత్త వ్యాపారం చేద్దామంటే అది సక్సెస్ అవుతుందో లేదో. ఒకవేళ కాకపోతే పక్కింటోడు ఏమనుకుంటాడో, ఎదురుంటోడు ఏమంటాడో, ఈ సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచిస్తారు. అసలు ఎవరండి ఈ సమాజం? మనిషి తన చుట్టూ కొన్ని సర్కిల్స్ గీసుకుంటే ఫస్ట్ సర్కిల్లో తనుంటాడు, రెండవ సర్కిల్లో తన భవిష్యత్ అంటే భార్య బిడ్డలుంటారు, మూడవ సర్కిల్లో తన బాధ్యతలు అంటే తల్లిదండ్రులు ఉంటారు, 4వ సర్కిల్లో వెల్ విషర్స్ అంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉంటారు, 5వ సర్కిల్లో మీరు అనుకున్న ఆ సమాజం ఉంటుంది. ఎక్కడో ఉన్న సమాజాన్ని సాటిస్ఫై చేయడం కోసం మధ్యలో ఉన్న ఇంతమందిని సఫర్ చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి? కొత్తగా ఆలోచించండి. మీ ఆలోచన మారింది అంటే మీలో ఎదుగుదల మొదలైంది అని అర్థం. మిడిల్ క్లాస్ వాళ్ళు అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముతారు. రంగురాళ్ళు, చేతి గీతలు తలరాతల్ని మార్చవు. చేతులు కాళ్ళు లేని నిక్ వ్యూజిసిక్ గురించి మీరు విన్నారు కదా. తను నా దురదృష్టం, నా తలరాత అనుకుంటే అంత పెద్ద మోటివేషనల్ స్పీకర్ అయ్యేవాడా? రంగురాళ్లకు నిజంగా అంత పవర్ ఉంటే ఆ అమ్ముకునేవాడు ఇంకా ఆ స్థితిలోనే ఎందుకున్నాడు? ఇవన్నీ కాకుండా మీ కష్టాన్ని నమ్ముకోండి, తెలివిని నమ్ముకోండి, శక్తిని నమ్ముకోండి. మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. స్ట్రాంగ్ గోల్స్ సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ₹1,00,00,000 కావాలనుకోండి. అది సంపాదించడానికి ఎంత టైం కావాలి? 1 year, 2 years, 3 years? ఒక డెడ్ లైన్ పెట్టుకోండి. దానికోసం నువ్వు ఏం చేస్తావు, ఏం వదులుకుంటావో డిసైడ్ చేసుకో. డైలీ, మంత్లీ, ఇయర్లీ టార్గెట్ ప్లాన్ని బుక్లో రాసి పెట్టుకో. దాన్ని రోజు చదువు. అది ప్రతిరోజు నీలో ఫైర్, విజన్ అండ్ డెడికేషన్కి ఆజ్యం పోస్తుంది. మధ్యతరగతి వారు తమ పిల్లలు ఎంత పెద్దవారైనప్పటికీ నియంత్రించడానికే ప్రయత్నిస్తారు. ఇంజనీరింగ్ చదివే కొడుక్కి ఒక 50,000 లేదా ₹1,00,000 చేతికిచ్చి వెళ్ళి నీ ఫీజు కట్టుకో అనగలడా ఒక మిడిల్ క్లాస్ తండ్రి? అనలేడు. ఆఫీస్కు సెలవు పెట్టైనా సరే తనే వెళ్ళి కట్టుకుంటాడు. అబే వాడు చిన్నపిల్లోడండి, వానికి అంత పెద్ద అమౌంట్ హ్యాండిల్ చేయడం రాదు అంటాడు. వాడికి రాదు అనడం కంటే మీరు నేర్పించలేదు అనడం కరెక్ట్. మీకు తెలియకుండానే మీరు వాడికి ఇంకో విషయం కూడా చెప్తున్నారు. 50,000, ₹1,00,000 చాలా పెద్ద అమౌంట్ అని. వాడు అదే ఫిక్స్ అయిపోతాడు. 50,000, ₹1,00,000 సంపాదిస్తే నేను చాలా పెద్ద అమౌంట్ సంపాదిస్తున్నట్టే అని. చాలా మంది మిడిల్ క్లాస్ తల్లిదండ్రుల దగ్గర వినే ఇంకొక మాట, పక్కింటి వెంకట్రావు కొడుకు ఇంజనీర్ అయి నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, నువ్వు కూడా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వు. నేను టీచర్ అవ్వాలనుకున్నాను, కాలేకపోయాను, నువ్వైనా టీచర్ అవ్వు. నాకు చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలని ఆశగా ఉండేది, పరిస్థితుల కారణంగా కాలేకపోయాను. నా ఆశ నీ ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నాను, నువ్వు ఎలాగైనా మెడిసిన్ చేయాలి అంటారు. మీ ఆశలు వాడు నెరవేరిస్తే వాడి ఆశలు ఎవరు నెరవేరుస్తారు? వాడి అభిరుచికి సరిపోయే రూట్లో వాడిని వెళ్ళనివ్వండి. లేదంటే మీలాగే ఇష్టం లేని జాబ్ చేస్తూ అరకొర జీవితాన్ని గడుపుతూ ఏదో ఒక రోజు మీరు మీ కొడుకు చెప్పినట్టే అతను తన కొడుక్కి చెప్పాల్సి వస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడూ పొందడం పైనే దృష్టి ఉంటుంది. దానికి బదులు ఇవ్వడం పైన దృష్టి పెట్టండి. నా దగ్గర ఉన్న దాంట్లో నేనేం కొనగలను అనే బదులు నాకున్న స్కిల్స్తో నేనేం అమ్మగలను అని, నేను ఏం ఉద్యోగం చేయాలి అనే బదులు నేను ఎంతమందికి ఉద్యోగం ఇవ్వగలను అని, నేను మరింత డబ్బు ఎలా సంపాదించగలను అనే బదులు నేను మరిన్ని ఉత్పత్తులు ఎలా చేయగలను అని ఆలోచించండి.
మీ మెదడులో ప్రశ్న వచ్చింది అంటే మీ జీవితానికి జవాబు దొరికినట్టే. చిన్న చిన్న సంతోషాలకు కూడా రాజీ పడకండి. ఉన్నది ఒకటే జీవితం. షాప్కెళ్ళి నచ్చిన డ్రెస్ రేట్ చూసి నేను కొనలేను అనుకునే బదులు నేను ఎలా కొనగలను అని ఆలోచించండి. ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే 2000 కావాలి, అమ్మో నా దగ్గర అంత బడ్జెట్ లేదు అనే బదులు నా సంపదని ఎలా పెంచుకోవాలి అని ఆలోచించండి. ఇంకా మిడిల్ క్లాస్ ప్రజలు ఉద్యోగం వచ్చిన తర్వాత నేర్చుకోవడం మానేస్తారు. జీవితం అంతా నేర్చుకోవాలా అని ఆలోచిస్తారు. అదేదో సినిమాలో చెప్పినట్టు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే మూస పద్ధతిలోనే వెళ్తారు. రాబర్ట్ కియోసకి తన రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో చెప్తారు, మిడిల్ క్లాస్ ఉద్యోగస్తుని జీవితం ఎలా ఉంటుందంటే ఒక గాడిదకు ముందు క్యారెట్ వేలాడదీసినట్లు. ఆ గాడిద ఎప్పటికైనా క్యారెట్ ను అందుకోవాలనే భ్రమలోనే వెళ్తుంది. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ అనేది చాలా మంచి బుక్ అండి. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్. నా దృష్టిలో జీవితం మారడానికి భగవద్గీత ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ఫైనాన్షియల్ స్టేటస్ మారడానికి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ కూడా అంతే ఉపయోగకరంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ బుక్ చదవాలి. ఎంత తొందరగా చదివితే అంత మంచిది. నేను కూడా వీలు చూసుకొని ఈ బుక్ సమ్మరీని ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మిడిల్ క్లాస్ వాళ్ళకుండే ఇంకో పాడలవాటు ఇతరులను బ్లేమ్ చేయడం. మా నాన్న నన్ను బాగా చదివించి ఉంటే, లేదా వాళ్ళ నాన్నలాగా మా నాన్న కూడా నాకు ఆస్తి పంచేస్తే నేను ఎక్కడో ఉండేవాడిని అని. అప్పుడు 100కి 2 ఎకరాలట. మా తాత ఒక 4 ఎకరాలు కొనుంటేనా ఇప్పుడు కోటికి ఎకరం చొప్పున 4 కోట్లు వచ్చేది, లైఫ్ సెట్ అయిపోయేదిరా అంటారు. వాళ్ళు ఇవ్వలేదు సరే, నువ్వేం చేస్తున్నావు బాస్? ఇప్పుడు కోటికి ఎకరమే కదా, ఒక ఎకరం కొను, నీ మనవడు దాన్ని 100 కోట్లకు అమ్ముకుంటాడు, లేదంటే వాడు కూడా నీ గురించి ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. మన ఈ బ్రతుకులకి మనం తప్ప ఎవ్వరు బాధ్యులు కాదు. మధ్యతరగతి జీవితాలు మారవచ్చు. ఇప్పుడున్న కోటీశ్వరులలో 80% మంది ఈ జనరేషన్ వాళ్ళే. వాళ్ళకు సాధ్యమైంది మనకెందుకు కాదు? ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది ఏదీ లేదు. అయోగ్యుడు అనేవాడు అసలే లేడు. సంస్కృత సుభాషితాలలో ఒక శ్లోకం ఉంది, అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి యోజకా తత్ర దుర్లభ. అంటే మంత్రం కాని అక్షరం లేదు, ఔషధం కాని చెట్టు లేదు, యోగ్యుడు కాని మనిషి లేడు. వీటిని ఉపయోగించుకునేవాడే లభించడం లేదు. ఆలోచించండి ఫ్రెండ్స్, మీ లైఫ్ని మీరే డిజైన్ చేసుకోండి. కలలు కనండి, వాటిని సాధనలో పెట్టండి. సంతోషంగా అర్థవంతమైన జీవితం గడపడం మనందరి హక్కు. మెరుగ్గా జీవించే సామర్థ్యాలు మనకున్నప్పుడు లిమిటెడ్ రీసోర్సెస్తో ఎందుకు బ్రతకాలి? పెద్దగా ఆలోచించండి, పెద్ద కలలు కనండి. సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం మీ పైన మీరు పెట్టుబడి పెట్టండి. పుస్తకాలు చదవండి, వీడియోలు చూడండి, ఆడియోలు వినండి. అర్థవంతమైన లక్ష్యాలను నిర్దేశించుకోండి. రోజు ఉదయం లేవగానే మీ లక్ష్యాలను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, విజయాన్ని సాధించడానికి సత్వర మార్గాలు లేవు. కెరియర్లో షార్ట్ కట్లు ఉపయోగించవద్దు. ఏ పరిస్థితుల్లోనైనా పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ మెంటాలిటీతో ఉన్న పీపుల్తో తిరగండి. ఓడిపోతామేమోనని ఎప్పుడూ భయపడకండి. మిడిల్ క్లాస్ నుండి రిచ్ క్లాస్కి ఈజీగా మారవచ్చు, మరియు మీరు ఆ 2% ప్రజల్లో భాగం కావచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి సంబంధించి మీరు నా నుండి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో టు వాచ్ మోర్ వీడియోస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ వెల్త్ ఇన్ఫో క్రియేషన్. Thank you for watching. We'll meet in the next video.